చర్చలు జరుగుతున్నటువంటి వేళ ఇరాన్ ఒక షాకింగ్ కాన్సెప్ట్ చెప్పింది. ఏదైతే ల్యాండ్ మైన్స్ లాగానే సముద్రపు మైన్స్ పెట్టింది కదా, అవి ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదు. అటు సీ మైన్స్, ఆ జలమార్గంలో వాటిని ఏర్పాటు చేసింది ఎక్కడ ఉందో తెలియదంటూ ఇప్పుడు అమెరికాకి చెప్తుంది. అది తమ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగానే ఇరాన్ హార్ముజిన్ బ్లాక్ చేయడం మొదలుపెట్టి జలసంధిని మూసేసామని, అందులో ప్రవేశించే నౌకలకి నిప్పు పెడతామని హెచ్చరించడం, కొన్ని నౌకల మీద దాడులకు కూడా దిగింది. తన శత్రు దేశాల నౌకలను అడ్డుకునేందుకు చిన్న పడవలను ఉపయోగించి సీ మైన్స్ని పరిచింది. దీంతో రవాణా పూర్తిగా పడిపోయి ఇంధన ధరలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ సీ మైన్సే తలనొప్పిగా మారినాయి. ఇరాన్ వాటిని చెల్లాచెదురుగా పరిచిందని, వాటి ఉంచిన స్థానాలు రికార్డు చేస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ రికార్డు చేసిన వాటికి ఉన్న పరికరాలు కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలా కూడా వాటి ఉంచిన స్థానాలు గుర్తించడం, తొలగించడం కష్టమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని తొలగించే సామర్థ్యం కూడా దాని వద్ద లేదని చెప్తున్నారు. సీజ్ ఫైర్ వేళ హార్ముజిని తెరవాలని చెప్పి ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇరాన్ దాన్ని తెరవలేకపోతుంది. ప్రత్యామ్నాయ మార్గాలంటూ కొన్ని మ్యాపులను విడుదల చేసింది. సాంకేతిక ఉన్న పరిమితులకి పరిగణలోకి తీసుకుని దాన్ని తెరుస్తామంటే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చెప్తున్నారు. సీమైన్ సమస్యని అదే కారణం అన్నటువంటి విషయాన్ని, అందువల్లనే ఇరాన్ ఈ పని చేస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు.